గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. దీనికి ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీ ఖాన్ అలాగనే పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ హాజరయ్యారు. అయితే నేతల మధ్య కొంత వర్గ విభేదాలు అలాగనే తోపులాట స్వల్ప ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. దీంతో ఇన్ఛార్జి మన్సూర్ అలీ ఖాన్ కాంగ్రెస్ నేతలు సరిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే గాంధీ భవన్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సమీరుల్లా ఖాన్ గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోవడం విశేషం. దీనిపై మరింత సమాచారం భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత, హైదరాబాద్ నేతల కార్యకర్తల మధ్య కావచ్చు, నేతల మధ్య కావచ్చు, కొంత మధ్య సమయం జరుగుతుంది. గాంధీ భవన్ లో మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ జిల్లాల ఇన్ఛార్జీలు మరియు అక్కడ ముఖ్య నేతలతో విద్యు సమావేశం లోపం ఉండకపోయే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించబడింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏదైతే కార్వాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సాధించి అక్కడ కార్వాన్కి సంబంధించినటువంటి ఏరియాల ప్రచారం చేస్తూ రైట్ భవిత.